శంఖచక్ర గదా పాణి. భగవంతుణ్ణి శార్ంగి అంటాం. శార్ంగము అనే విల్లు కలిగినవాడు, చక్రము అనేటువంటి సుదర్శనము అనే చక్రము కలిగినటువంటి వాడు, కౌమోదకి అనే పేరు కలిగినటువంటి గద కలిగినవాడు, పాంచజన్యము అనే పేరు కలిగినటువంటి శంఖము కలిగినటువంటి వాడు అని ఇలా అంటున్నాం మనం. వెంటనే మనకు స్ఫురించేటువంటి అర్థం ఏమిటంటే, ఏ వెంకటేశ్వర స్వామివారో లేకపోతే విష్ణువాలయం ఏదో కోదండరామాలయంలోనే స్వామివారి ఓ చేతిలో చక్రం ఉన్నట్టుగా బొమ్మ వేస్తారు. నిజానికి చక్రం అంటే అది కాదు. చక్రం అంటే కాలచక్రానికి సంకేతం. చక్రం కాలం తిరుగుతూ ఉంటుంది చక్రనేమి క్రమం చేత. వసంత ఋతువుతో ప్రారంభించి శిశిర ఋతువుతో అంతమవుతోంది సంవత్సర పురుషుడు. మనకు చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో రాసేవాళ్ళు చైత్ర వైశాఖములు, వసంత ఋతువు, చెట్లు చిగురించును అని ఇట్లాగా ఒక్కొక్క ఋతుధర్మం చెప్పి, మాఘ పాల్గుణములు, శిశిర ఋతువు, ఆకులు రాలును. వసంత ఋతువులో ఏమైంది? చెట్లు చిగురించినాయి. శిశిర ఋతువు వచ్చేటప్పటికి ఏమైంది? ఆకులన్నీ రాలిపోయినాయి, మోడులుగా చెట్లు మిగిలిపోయినాయి. మోడులుగా మిగిలిపోయినాయంటే అర్థం ఏమిటి? అట్లాగే ఉండవు. మళ్ళీ ఒక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వసంత ఋతువు వస్తోంది, మళ్ళీ చిగురిస్తాయి. అంటే ఏమిటనమాట? సృష్టి, స్థితి, లయము అనేది మనం సంవత్సరంలో చెట్లు మొదలైన వాటిలో స్పష్టంగా చూస్తామన్నమాట. ఇది ఒక సైకిల్, చక్రం. ఆ చక్రాన్ పాణియందు కలిగినటువంటి వాడు. పాణి అంటే మనలాగా ఆయనకు ఒక చెయ్యి ఉండదు. అపాణిపాదం అని ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి. భగవంతుడికి పాణి పాదము మనలాగా ఏమి ఉండవు. కానీ మనకంటే సమర్థంగా పాణిపాదములతో చేయవలసిన పనులన్నీ ఆయన చేస్తూ ఉంటాడు. అది భగవన్ లక్షణం అన్నమాట. కాబట్టి చక్రపాణి అనేటువంటిది ఇక్కడ కేవలము విష్ణు స్వరూపానికి ప్రతీక అని అనుకోవద్దు. పరమాత్మ లక్షణం అది. కాలాత్మక పరమేశ్వర రామ అని అంటారు. ఆ రాముడు, శ్రీరామచంద్రుడు కాలాత్మక పరమేశ్వరుడు. ఆ కాలచక్రానికి సంకేతంగా ఆయన చేతిలో చక్రం ఉంటుంది. పాంచజన్యం అన్నామనుకోండి, ఆ పాంచజన్యం అనేటువంటిది ఒక శంఖం. శంఖం అంటే దాంట్లో నుంచి నాదం వస్తుంది. నాదం అంటే ఆకాశము. ఈ సమస్తమైనటువంటి ఆకాశం అనేదానికి అవధులు లేవు, కొలతలు లేవు. గాలికైనా 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది అని ఇట్లా అంటారు. జలానికి అట్లాగే చెప్తారు. భూమి స్థిరంగా ఉంటుంది, కానీ ఆకాశానికి ఏ అవధులు లేవు. అవధులు లేవు కాబట్టే మన నోట్లో నుంచి ప్రసరించినటువంటి ధ్వని అనేటువంటిది ఒక్క క్షణంలో యంత్ర సహాయంతో అమెరికాకు వెడుతోంది, ఆస్ట్రేలియాకు వెడుతోంది, ఇంకో చోటికి వెడుతోంది. ఏది దానికేం టైం లేదు. ఇదంతా ఆకాశం యొక్క లక్షణం. ఆకాశము విభువు అంటారు, అంతటా వ్యాపించి ఉండేది అని అంటారు. కనుక ఆయన చక్రపాణి. ఆయన దగ్గర ఉండేటువంటి ఆయుధాలు లాంటివన్నీ కూడా సంకేతాలు, అంటే కొన్ని సింబల్స్ అన్నమాట. కనుక చక్రపాణి ఈ సర్వశరీరులున్ విగమ సంగతి చెంది. శరీరము కలవాడు శరీరి. మనం అందరం శరీరం, మనకు శరీరం ఉంది. శరీరము అనే దాంట్లో ఓ చక్కటి రహస్యం ఉంది. అంటే ఏమిటి శరీరము అని అంటే? చివికిపోయేది అని అర్థం. చివికిపోయేది. అందుకనే నేను 2-3 సార్లు చెప్పాను, పెరిగే దశలో శరీరం అనకూడదు, తరిగే దశలో దేహం అనకూడదు. చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టినటువంటి బాలుడు, మనం ఎప్పటికప్పుడు లెక్క వేసుకుంటాం. పుట్టినప్పుడు 1.5-2 కేజీలు ఉంటాడు సాధారణంగా. పెరుగుతూ ఉండగా వాడుకు చాలా చాలా బరువు, 70 కేజీలు 80 కేజీలు అలాగా పెరుగుతున్నాడు. ఆ పెరుగుతూ ఉండేటువంటి దశను దేహము అంటారు. దేహ ఉపచయే అని ఆ ధాతువు నుంచి వచ్చింది, పెరుగుతుండేటువంటి వాడు. శరీరము అంటే శీర్యమాణము, నశించిపోతూ ఉండేది అని అర్థం.
ఈ పెరగటం కూడా మార్పే గనక, వికారమే గనక దాన్ని కూడా శరీరంగానే భావించాలి. మనకు పెరుగుతున్నట్టుగా కనిపించినా ఏమన్నాడు మహానుభావుడు? పెరుగుట విరుగుట కొరకే. పెరగడం అనేటువంటిది నశించడం కోసమే. పెరుగుతుంది, దాన్ని పీక్, ఒక పరాకాష్ఠ అంటారు. అక్కడి నుంచి మళ్ళీ పతనం ప్రారంభమవుతుంది. ఆ పతనం ప్రారంభమైనప్పుడు ఏడుస్తాం, ఊర్ధ్వముఖంగా పెరిగినప్పుడు సంతోషిస్తూ ఉంటాం. కానీ తదనంతర స్థితిని కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి సర్వశరీరులు అని అంటే మానవులు మొదలైనటువంటి 84 లక్షల జీవరాశులు, చెట్లు, చేమలు, పుట్టలు మొదలైనవన్నీ కూడా. చెట్టు కూడా పెరుగుతోంది. అంకురదశ, బీజదశ, అంకురదశ, మొలక, చెట్టు, ఇట్లాగా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో ఉండేటువంటి మార్పులు అనేటువంటివి ఇవన్నీ శరీరాలే. అయితే ఈ శరీరులందరూ కూడా ఏమవుతున్నారు? విగమ సంగతి చెంది నశించటం అనేటువంటి దాంతో సంబంధం కలిగినటువంటి వాళ్ళై విశీర్యమాణులై ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఒక్కొక్కటి పోతూ ఉంటుంది. కొన్నాళ్ళు మంచి పటిష్టంగా దేహంలో ఉండేటువంటి శక్తిని బట్టి పరిగెత్తుతూ ఉంటాం. కొంతకాలం అయ్యేటప్పటికీ పరిగెత్తుతూ ఉంటే తెలుస్తుంది, దమ్ము బట్టలేడు. ఓహో, నాకు పెద్దతనం వచ్చింది కాబోలు అనుకుంటాడు. అప్పుడు కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ కళ్ళు మొదట్లో ఉండేటువంటి శక్తిని పెట్టుకోలేవు, కంటికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత పళ్ళు రాలిపోతూ ఉంటాయి, కాళ్ళల్లో శక్తి ఉండదు, 3వ కాలు రావాల్సి వస్తుంది. ఇదంతా విశీర్యమాణ స్థితి. మెల్లమెల్లగా ఒక్కొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అలా అయినా ఎవరు? సర్వశరీరులు. అంటే అందులో మనం భగవద్గీత వాక్యాన్ని స్మరించాలి. ఏమిటి? జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టినవాడికి తప్పనిసరిగా మృత్యు ఉంటుంది. ఆ మృత్యువే మనం ఎప్పుడో ఒక్కరోజున గబక్కన మృత్యు అనుకుంటాం, కానీ అది అనుక్షణము జరుగుతున్నదే. మృత్యు అనేది సర్వకాల సర్వావస్థల్లో మన అంటిపెట్టుకునే ఉంటోంది కనుక అది ఆ పని జరుగుతూ ఉంటే విశీర్యమాణులై పర్వినచో పోతున్నారు. ఎక్కడి నుంచో ఎక్కడికి వస్తున్నారో అక్కడి నుంచి పోతూనే ఉన్నారు. అందుకనే అన్నారు పెద్దవాళ్ళు, అహన్యహని భూతాని గచ్చంతి చయమాలయం. రోజుకి కొన్ని లక్షల జీవులు యముని ఇంటికి వెళుతున్నాయి అతిథులుగా. శేషాః స్థావరమిచ్చంతి. మిగిలిపోయిన వాళ్ళందరూ నేను బాగుంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. కిమాశ్చర్యమతః పరం. ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం ఏముంది అని అన్నారు. కాబట్టి వాళ్ళందరూ అట్లా పోతున్నా కానీ ఆయన ఏకాకారంగా ఉంటాడు. దానికి ఒక పోలిక చెప్పారు, అత్యద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు. నభంబుగతి, ఆకాశంలాగా. తక్కిన అన్ని భూతాలు కూడా నశిస్తున్నాయి, కానీ ఆకాశం అనేటువంటిది ఏ వికారము లేకుండా హాయిగా ఎప్పుడూ ఏకరూపంగా ఉంటుంది. ఎందుకనంటే అది పరమాత్మ యొక్క మొదటి ఆవిర్భావం. నభంబుగతి బ్రహ్మముతా చెడకుండునెప్పుడు. ఆ పరబ్రహ్మం అనేటువంటిది ఎప్పుడు చెడకుండా ఏకాకారంగా ఉంటుంది. నిశ్చలంగా, నిర్వికారంగా, నిరామయంగా ఉంటుంది. మనం దాన్నే ఏమంటారంటే వేదాంత శాస్త్రంలో నిత్యానిత్య వస్తు వివేకము అని అంటారు. నిత్యమైన వస్తువేది, అనిత్యమైన వస్తువేది. అనిత్యమైన వస్తువుని పట్టుకోవాలి, దాని ద్వారా నిత్యమైన వస్తువు దగ్గరికి వెళ్ళాలి. నిత్య అనిత్య వస్తు వివేకం కావాలి. అది చాలా చాలా అవసరమైనటువంటిది. ఎందుకనంటే నిత్యమును చేరుకోవాలి అని అంటే అనిత్య జ్ఞానం కూడా ఉండాలి. ఇది అనిత్యము అనేటువంటి భావన మనకు తెలియాలి. ఇక్కడ నిత్యానిత్య వస్తు వివేకము అనేటువంటిది ఉన్నప్పుడు మనకు మెల్లగా వేదాంతంలోకి వెడతాం.
విచారణ చేయమన్నారు. నువ్వేమిటి, నువ్వేమిటయ్యా, నీ సంగతి ఏమిటి, అసలు నువ్వెవరు అని అంటే నా పేరు చెబుతాడు, గోత్రం చెబుతాడు, లేకపోతే ఊరు చెబుతాడు, ఇంకోటి చెబుతాడు. అవన్నీ స్థిరంగా ఉంటాయా? అది కాదయ్యా, నువ్వెవరు అసలు అంటే విచారణ చేసి చివరికి ఏం చెప్పారు? శివానందరూప శివోహం చిదానందరూప శివ అహం. ఎందుకంటే అది ఈ వస్తు విపరిణామాలు ఎన్ని జరిగినా కానీ ఏకరూపంగా ఉంటుంది. దాన్నే అస్మిత అంటారు. అస్మి, ఉన్నాను అనేటువంటి భావన. ఈ ఉండడం అనేటువంటిది నిన్ననా, ఇవాళ, రేపా అంటే దానికి ఏం సమాధానం చెప్పారంటే, కాదు, నిన్న, నేడు, రేపు అనేటువంటి భేదాలు సంబంధం లేకుండా ఉన్నాను నేను పుట్టకముందు ఉన్నాను, పుట్టినప్పుడు ఉన్నాను, చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటాను. అదే నిత్యమైన ఆత్మతత్వము అని చెప్పారు. అయితే ఆ దర్శనం అనేటువంటిది చాలా కష్టమైనది. దాన్ని చూడటం అనేటువంటిది కష్టమైనది. మనము ఇంద్రియాదులు ఏవి చూస్తున్నాయో అదే సత్యం అనుకుంటున్నాం, అనుభవిస్తూ కూడా. సత్యం కాదు. సత్యం అంటే ఏమిటి అర్థం చెప్పారంటే శాస్త్రకారులు త్రికాల అబాధ్యము అన్నారు. 3 కాలాల్లోనూ ఏకరూపంగా ఉండాలి, మార్పు పొందకూడదు. మనం కాదు కదా, సత్యం కాదు కదా. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమిటంటే, పుట్టినప్పుడు ధ్యానుడున్నాం, పెరిగిన తర్వాత 6 అడుగులు పెరిగాం, తర్వాత తీసుకెళ్ళి పాడె మీద పెట్టారు. ఎన్ని మార్పులు, ఎన్ని వికారాలు, ఎన్ని రకాల వికల్పాలు వచ్చినాయి. వికల్పము ఒక్కటొచ్చినా సరే అది అనిత్యమే. మరి ఇన్ని వికారాలు అయితే అనిత్యత్వాన్ని మనం ఎలా గమనించకుండా ఉండాలి? కాబట్టి ఉన్నదేది ఏకం, సత్. సత్ అంటే ఉండటమే లక్షణంగా కలిగినది అని అర్థం. దానికి నిన్న ఉన్నదా, ఇవాళ ఉంటుందా, రేపు ఉంటుందా అనేటువంటి ప్రశ్నలు లేవు. ఆ రకంగా ఉన్నదాన్నే బ్రహ్మము అని అంటారు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్నారు అన్నమాచార్యుల వారు. ఇది గమనించాలి. ఈ గమనిస్తే ఏమిటి మనకేం లాభం అండి? బ్రహ్మం ఒక్కటే అనేటువంటిది గమనిస్తే మనకేం లాభం అంటే, మనం బ్రహ్మలో ఐక్యమైపోయి మనం కూడా ఏకంగా మిగిలిపోవాలి. నేహ నానాస్తి కించన అని వేదాంతం చెబుతోంది. ఇక్కడ అనేకం లేవు, ఉన్నదొక్కటే భగవంతుడే. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఈ అధిష్టానము, ఉపాధి, ఈ శరీరము, రఘునాథుడు అనే వ్యవహారం, రఘునాథ్ శర్మ అనే వ్యవహారం, ఇదంతా పోయి బ్రహ్మము అనేటువంటి ముసుగు వేసుకోవాలా? నా అస్తిత్వాన్ని అంతటినీ కోల్పోవాలా అని అంటే, నువ్వు కోల్పోయినా కోల్పోకపోయినా దానంతటి అది పోతూనే ఉంది. అవునా కాదా? మనం ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. నిన్న ఉన్న రఘునాథ్ శర్మ ఇవాళ లేడు, ఇవాళ ఉండే రఘునాథ్ శర్మ రేపు ఉండడు. అనుక్షణ పరివర్తమానమైనటువంటి ఈ దేహంలో నిత్యత్వాన్ని ఎట్లా భావిస్తాం మనం? మరైతే ఏమిటి గతి అని అంటే, అనిత్య స్థితి నుండి నిత్యస్థితికి వెళ్ళాలి మనం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని ప్రార్థించమన్నది వేదం. కాబట్టి ఆ అసతః సద్గమయ అంటే అనిత్యమైన పదార్థం నుంచి నిత్యమైన పదార్థానికి నన్ను చేర్చు. నిత్యమైన పదార్థానికి చేర్చమంటే అర్థం ఏమిటనమాట? దీన్నంతా కూడా చుట్టి అవతల పారేసి పొమ్మని కాదు. నిత్యమైన పదార్థ జ్ఞానం చేత నీవు కూడా నిత్యుడనేటువంటి భావనకు రా అని అర్థం. మనమేమి ఈ శరీరాన్ని, ఈ ధరించిన వస్తువాహనాదుల్ని, సంసారము మొదలైన వాటిని, వీటినన్నిటినీ కూడా వదిలిపెట్టి పోనక్కర్లా. జ్ఞానం చేత మన స్థితి ఏమిటో తెలుసుకుంటే అదే చాలు, అదే నిత్యత్వం. అందుకనే జ్ఞానాదేవహి కైవల్యం అని అన్నారు. అగో ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం కోసం ఈ మహా గ్రంథాలన్నీ కూడా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఋషులు. సర్వఫలప్రదాతయును, సర్వశరణ్యుడు, సర్వశక్తుడున్, సర్వజగత్ప్రసిద్ధుడును,
సర్వగతుండగు చక్రపాణి శరీరులున్ విగమ సంగతి చెంది విశీర్యమాణులై పర్వినచో నభంబుగతి బ్రహ్మముతా చెడకుండునెప్పుడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్ అంటే అన్నీ ప్రళయం అయిపోయిన తర్వాత ఎవడుంటున్నాడు? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండేకాకృతి అయి వెలుంగు అతని భజింతున్ అన్నాడు. అదే పరమాత్మతత్వం. మనం ఆ యాత్రలో ఉన్నాం. పరమాత్మకు చేరుకునేటువంటి యాత్రలో అదృష్టవశాన పడ్డాం. చాలామంది పడవలసి ఉంది. అందుకనే అన్నారు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేకమైనటువంటి జన్మలు గడవగా ఎప్పుడో చిట్ట చివరికి వాసుదేవుడే సర్వము అనేటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటుంది అని చెప్పారు. కాబట్టి కారణ కార్యహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వారును లేరు తండ్రి. భగవంతు అనంతుని విశ్వభావనోదారుని సద్గుణావళులుదాత్తమతిన్ కొనియాడకుండినన్ చేరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్. బ్రహ్మదేవుడు ఉపనిషత్తులలో చెప్పినటువంటి సారభూతమైనదంత పిండి భాగవతంలో నారదుడికి ఉపదేశం చేశాడు. దాన్ని వ్యాసుల వారు అక్షరబద్ధం చేశారు. దానిని తెలుగుల పుణ్యపేటి అయినటువంటి పోతన గారు దాన్నంతటినీ పరమ ప్రసాద గుణభూయిష్టమైనటువంటి రచనతో భాగవతాన్ని మనకు అందించారు. నిజానికి అందుకనే ఆయన అన్నాడు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైనా అని అన్నాడు. కనుక దాన్నంతటినీ మనం భావన చేస్తున్నాము అని అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నేలబారులో లేం మనం. చాలా పై యాత్రలో చాలా ఉదాత్తమైన స్థితికి వస్తున్నాం. ఎందుకనంటే చెప్పే నేను వినే మీరు అందరూ కూడా ఆ పరమాత్మ లక్షణానికి ఉన్ముఖంగా ప్రయాణం చేస్తున్నాం. అలసత పరున్న మనుజుండు కలియుగంబు అన్నాడు. కలియుగ లక్షణం ఏమిటంటే మొద్దులాగా పడి ఉండటం. త్రేతాయుగం అనేటువంటిది నడిచేవాని లక్షణం. త్రేత ఉత్థితుడు, ద్వాపరంబు యాయి, తర్వాత పరిగెత్తేవాడు అని 4 యుగాలకు వాళ్ళ లక్షణాలని చాలా చక్కగా చెప్పారు. కనుక మనం ఆ మార్గంలో ఉన్నాం కనుక మనం చేయవలసిన పనంతా ఏమిటంటే చిట్ట చివరికి మనం చాలా జాగ్రత్తగా ఉండి సాధించవలసింది ఏమిటంటే ఈ దారిలో నుంచి భ్రష్టులం కాకుండా ఉండాలి. ఈ దారిలో నుంచి పెడదారులు పట్టకుండా ఉండాలి. మనకు భగవంతుడు మేధాశక్తినిచ్చాడు. ఆ మేధాశక్తిని ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి వినియోగించాలి. అంతేగాని అతి తెలివి అంటాం కొంతమంది. రాముడెవరు, కృష్ణుడెవరు, పూజలు ఏమిటి, పురస్కారాలు ఏమిటి. ఇప్పుడు చాలామంది మహానుభావులు లోకాన్ని వాళ్ళంతటా వాళ్ళు ముద్ర వేసుకొని మేము గురువులము అని చెప్పి వాళ్లకు తెలిసినటువంటి వెంట్రుక మొక్క అంత జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ అనంత కాలంలో సంప్రదాయ రూపంలో వచ్చేదాన్ని అంతటినీ కూడా పాడు చేస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి ఆపద. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. మనం ఈ మార్గం నుంచి భ్రష్టం కాకూడదు. ఏమిటా మార్గము? భక్తి మార్గము. దాన్ని చక్కగా చెప్పినది భాగవతం. భగవద్గీత జ్ఞాన మార్గము, భాగవతం భక్తి మార్గము. భక్త్యా త్వనన్యయ, అనన్య భక్తి చేతనే నన్ను చేరుకుంటారు అని భగవంతుడు చెప్పాడు. కారణ కార్యహేతువగు కంజదళాక్షుని కంటే, కంజదళాక్షుడు అని అంటే పద్మదళముల వంటి కన్నులు కలవాడు. ఆయన కన్నులు పద్మదళములలాగా, తామర రేకులలాగా, తామర పువ్వులో అనేకమైన రేకులు ఉంటాయి చూడండి, ఆ రకంగా ఉంటాయి అని. ఎంత చక్కటి పోలిక. ఆ పద్మదళము అనేటువంటిది మనకందరికీ తెలుసు. ఓ పద్మ పుష్పం తీసుకుని అందులో ఒక రేకు తీసుకుని చూస్తే తెలుస్తుంది. ఒక కొన
ఒక ప్రమాణంలో ఉంటుంది. అక్కడి నుంచి అట్లా పైకి వ్యాపిస్తుంది, మళ్ళీ కిందికి దిగుతుంది, ఆ చివరి కొన అట్లా ఉంటుంది, మళ్ళీ కింది నుంచి ఇట్లాగా ఒక వంపుగా వస్తుంది. అది దాని సౌందర్యమే సౌందర్యం, ఇహ దాన్ని చెప్పడానికి వీల్లేదు. అటువంటి అక్షి కలిగినటువంటి వాడు. ఇది మామూలుగా లౌకికంగా భావించేటువంటిది. పద్మదళాక్షుడు అనే మాటకు అర్థం ఏమిటంటే, పద్మదళం అంటే జ్ఞానమే, పద్మం అంటే దానికి పంకజము అని పేరు. పంకజం అంటే పంకమునందు పుట్టినది, బురదలో పుట్టింది. బురద అసహ్యమైన